హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చంద్ర చిలివేరు. రీసెంట్గా దిల్షునగర్లో ఉన్న సాయి మందిరానికి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో ఒక కటౌట్ చూసి సాయి నామ శతకోటి మహాయజ్ఞము అనే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అక్కడ మూల విరాట్కి ఎడమ పక్కగా గురు సంస్థాన అనే ఒక హుండీని ఏర్పాటు చేశారు. హుండీ పక్కగా ఇలా స్టేజీ వేసి సాయి ఫోటోలు అయితే పెట్టి వచ్చిన భక్తులందరికీ కూడా గోధుమలను ఇచ్చి సాయి నామస్మరణ చేపిస్తున్నారు. 365 నెంబర్లున్న షీట్ని కూడా ఇచ్చి టిక్ పెట్టించి సాయి నామస్మరణ చేయించి హుండీలో వేయిస్తున్నారు. భక్తులకు గంధము పెట్టి ఒక రుద్రాక్షని, గోధుమలు ఉన్న మట్టి గ్లాసుని, ఒక ప్రమిదని అయితే ఇచ్చి గ్లాసులో ఉన్న గోధుమలని ప్రమిదలో ఒక్కొక్కటిగా సాయినామం జపిస్తూ వేస్తూ ఉన్నారు. అలా వేసిన గోధుమల్ని స్టేజీ పక్కన ఉన్న బస్తాలో పోయించి నేమ్స్ ఎంట్రీ చేయిస్తున్నారు. నేను కూడా చేస్తాను అని చెప్పగానే గంధం పెట్టి నాకు గోధుమలని అయితే ఇచ్చేశారు. గోధుమలు ఉన్న పాత్రను తీసుకొని రుద్రాక్షని మెడలో వేసుకొని ఇక స్వామికి ఒకసారి నమస్కారం చేసి గోధుమలను అయితే పాత్రలో వేయడం స్టార్ట్ చేశాను. ఈ ప్రోగ్రామ్ అయితే మాఘశుద్ధ పంచమి నుండి మాఘశుద్ధ పౌర్ణమి వరకు చేస్తారు అంట. అలా వచ్చిన గోధుమలు అన్నింటినీ కూడా విసిరి రొట్టెలు చేసి బాబాకు సమర్పిస్తారు అని చెప్పారు. నేను గోధుమలు వేయడం పూర్తయింది. ఇంకా స్టేజ్ మీద ఉన్న పాత్రలో గోధుమల్ని పోసి బాబాకి నమస్కరించుకొని నా నేమ్ అయితే ఎంట్రీ చేశాను. అలాగే రుద్రాక్షమాలను తీసి వాళ్ళకి ఇచ్చేసాను. గోధుమల నామస్మరణ అయితే అయిపోయింది. ఇంకా పక్కకు వచ్చి ఒక షీట్ అయితే తీసుకొని అందులో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా సాయి సాయి అని నామస్మరణ చేస్తూ టిక్ చేసి ఇంకా గురు సంస్థాన్ అని ఒక హుండీ పెట్టారు కదా, అందులో అయితే వేసేసాను. గురు సంస్థాన్ మీద ఏర్పాటు చేసిన బాబాకి అయితే నమస్కరించుకునే లోపు శ్రేజహారతి స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇంతసేపు ఉన్నాను కదా, హారతిని కూడా దర్శించుకొని వెళ్దామని హారతిలో పార్టిసిపేట్ చేశాను. అయిపోయాక బాబా హారతిని అయితే తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను అన్నమాట. అనుకోకుండా ఒక పని మీద దిల్షునగర్కి వెళ్ళడము, ఇలా టెంపుల్కి వెళ్ళి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషము అనిపించింది నాకు. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి, సీ యూ.